The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, Happy New Year to all. మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. Behold, I make all things new. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. What an exciting thing it is to start this new year with such a profound promise from the Lord. దేవాది దేవుని యొద్ద నుండి మహోన్నతమైనటువంటి వాగ్దానములు పొంది ఈ నూతన సంవత్సరాన్ని ఆరంభించుట మనకి ఎంతో సంతోషదాయకమైనదిగా ఉంది. This promise is an authoritative announcement coming from the throne of God himself. ఈ వాగ్దానము స్వయంగా దేవుని యొక్క సింహాసనం నుండి అధికారపూర్వకంగా విడుదలైనటువంటిది. We all know that anything new is enjoyable. మనకు తెలుసు కదా, ఏదైనా క్రొత్తది ఉందంటే అది సంతోషింపదగినది. When you have a new house or a new job or a new dress, even when you visit a new place, people will be talking more about those things. నూతన గృహము, నూతన ఉద్యోగము, నూతన వస్త్రాలు, నూతన ప్రదేశాలని సందర్శించినప్పుడు వీటి గురించి ప్రజలు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు, సంతోషిస్తారు. God has given us a new year. దేవుడు నూతన సంవత్సరం ఇచ్చాడు. But అయితే during the past year, probably you were going through so many ups and downs. గడిచిన సంవత్సరంలో బహుశా ఎన్నో ఒడిదొడుకులు గుండా నీవు వెళ్ళుంటావు. Perhaps times of discouragements, ఒకవేళ నిరుత్సాహకరమైన పరిస్థితులు గుండా వెళ్ళుంటావు. maybe difficulties or distresses, etc. కష్టాలు బాధలు గుండా వెళ్ళుంటావు. Some of us might have gone through bereavements also. కొందరు వారి ప్రియులని కోల్పోయిన సందర్భాలు You ఉండుంటాయి. must have lost some dear person in your family, నీ కుటుంబంలో ఆత్మీయులైన వారిని పోగొట్టుకొని ఉంటావు, or maybe in your friends circle, లేదా నీ స్నేహితుల మధ్యలో, or maybe in the assembly. లేదా సంఘంలో కూడా. Due to this contagion COVID-19, ఈ యొక్క మరి అంటువ్యాధి అయిన ఈ COVID-19 బట్టి some of us would have faced financial crisis also, మనలో కొందరు ఆర్థికమైనటువంటి సంక్షోభాల గుండా వెళ్ళుంటారు. and we must have faced problems like losing the jobs, etc. మరి ఉద్యోగాలు పోగొట్టుకోవడం ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కొని ఉంటారు. Also, so many promises you have made, but you could not fulfill. అంతేకాకుండా నీవు కూడా ఎన్నో వాగ్దానాలు చేస్తుంటావు, కానీ వాటిని నెరవేర్చలేకపోయావు. Often you would have confined to your room, మరి తరచుగా ఏదో గృహ నిర్బంధం లాగా ఉండిపోయి ఉంటావు. because spending your time all the time under lockdown conditions. ఎందుకనగా ఈ నిర్బంధన పరిస్థితిలో, మూసివేయబడిన పరిస్థితిలోనే నీ సమయం అంతా గడిపేస్తుంటావు. So many plans you had in your mind, but there was no progress. నీ మనసులో ఎన్నో ఇలాంటి ప్రణాళికలు ఉండుంటాయి, కానీ ఎలాంటి పురోభివృద్ధి లేదు. And they did not get materialized. అంతేకాకుండా అవి ఏమి నెరవేర్చబడలేదు కూడా. So today you are in a discouraged state. కాబట్టి నేటి దినాన్న నువ్వు ఎంతో నిరుత్సాహకరమైన పరిస్థితిలో And the ఉంటావు. future is looking so gloomy. ఇక భవిష్యత్ అంతా కూడా అంధకారముగా కనిపిస్తుండొచ్చు. Mechanically the calendar pages are turning, that's all. నువ్వు ఏదో యాంత్రికంగా క్యాలెండర్ పేజీలు తిప్పుతున్నావు అంతే. But today, అయితే ఈ దినాన్న on the very first day of the new year, the Lord is promising, నూతన సంవత్సరం యొక్క మొట్టమొదటి దినాన్ని దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. behold, I make all things new. ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. Believe in the omnipotence of God. కాబట్టి దేవుని యొక్క సర్వశక్తి పైన నమ్మకం ఉంచాలి. He is all powerful God. ఆయన సర్వశక్తి గల దేవుడు. The God who created everything from nothing can do anything in your life. శూన్యములో నుండి సమస్తమును సృష్టించగలిగిన దేవుడు నీ జీవితంలో కూడా ఏదైనా చేయగలడు. There is a creative power in his word. ఆయన మాటలో సృజనాత్మకమైనటువంటి శక్తి ఉంది. His promises fail not. ఆయన వాగ్దానాలు ఎన్నటికీ తప్పిపోనివి. Don't be discouraged. కాబట్టి నిరుత్సాహ చెందకు. Satan brings before you all the past failures and the distresses, etc. to discourage you further. సాతానుడు నిన్ను ఇంకా కృంగదీయడానికి, నిరాశలో ఉండిపోలాగిన గతంలో నువ్వు చేసినటువంటి తప్పులు, పొరపాట్లు వీటి గురించి మాట్లాడుతుంటా, జ్ఞాపకం చేస్తాడు. But tell to Satan, అయితే సాతానుతో చెప్పు, Satan, get thee behind. సాతానా నా వెనకాగిపో. Tell Satan that my Lord and Savior Jesus Christ is all powerful. సాతానుతో చెప్పు, నా ప్రభు,
నా రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడు అని చెప్పు. Praise God for this new year. ఈ నూతన సంవత్సరాన్ని బట్టి దేవుని స్తుతించు. Make a new start with new resolutions for the glory of God. దేవుని మహిమార్థమై నూతన తీర్మానాలతో ఈ నూతన సంవత్సరాన్ని ఆరంభించు. Resolutions such as I will start and end the day with praise and prayer. తీర్మానాలు ఏమిటనగా ఈ దినాన్ని స్తుతి ప్రార్థనలతో నేను ఆరంభిస్తాను. I will read and meditate the word of God daily and systematically. అనుదినము ఒక క్రమ పద్ధతిలో దేవుని వాక్యమును చదువుతూ పఠిస్తూ ఉంటాను. I will have blessing breaks. What is the meaning of a blessing break? You will be having some leisure time during the course of the day, maybe 3 minutes, 5 minutes. Instead of wasting the time, start worshiping the Lord for what the Lord has done in your life. దినమంతట్లో కూడా అప్పుడప్పుడు నీకు దొరికే ఖాళీ సమయాల్లో బహుశా 3 నిమిషాలు 5 నిమిషాలు ఇలాంటి తీరిక సమయాల్లో సమయాన్ని వృధా చేయకుండా దేవుడి నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉండు. During the course of the day, if you do like that, throughout the day you will be in the worshipful attitude and also in touch with the throne of God. దినమంతా కూడా ఇలాంటి నువ్వు పని చేస్తా ఉంటే నువ్వు ఆరాధిస్తూ ఉండగలవు దినమంతట్లో కూడా. అంతేకాకుండా ఆ సింహాసనం యొక్క తాకిడిలో ఉండగలవు. On the very first day of this year, ఈ సంవత్సరం యొక్క మొట్టమొదటి దినాన్ని make resolutions such as, by being his witness, I will lead people to Christ by sharing the gospel, even by sharing my personal testimony. దేవునికి సాక్షిగా ఉంటూ సువార్త ప్రకటిస్తూ నా యొక్క సాక్ష్యాన్ని కూడా నేను పంచుకుంటూ ఈ విధంగా నా దినాన్ని గడుపుతాను అనేటువంటి తీర్మానం చేసుకో. I will not absent the congregational worship. ఇక నేను సమాజంలో జరిగే ఆరాధనకి మానకుండా ఉంటాను. I will not absent participating in the Lord's table. ప్రభు బల్లలో నేను పాలు పొందే విషయంలో మానకుండా నేను ఉంటాను. So in the new year, let us walk by faith, not by sight, as Apostle Paul mentions in 2 Corinthians 5:7. కాబట్టి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో రాసిన ప్రకారము వెలిచూపు వలన కాక విశ్వాసము చేతనే నడుచుకుంటాను అని తీర్మానం చేసుకుందాం. The famous Scottish preacher Alexander White said like this. మరి అలెగ్జాండర్ వైట్ అనేటువంటి ఈ ప్రముఖ ప్రఖ్యాతిగాంచినటువంటి స్కాటిష్ బోధకుడు అంటాడు, Victorious Christian life is a series of new beginnings. విజయవంతమైన క్రైస్తవ జీవితం అనగా నూతన పరంపర ఆరంభం. What does it mean? అనగా అర్థం ఏమిటి? Yeah, surely we will fall. నిశ్చయంగా పడిపోతూ ఉంటాం. But that failure is not the end. అయితే ఆ పతనము అదే అంతము కాదు. And we can start a new beginning. నూతన ఆరంభాన్ని చేయగలం. That is the victorious Christian life. అది విజయవంతమైన క్రైస్తవ జీవితం అనగా. It's true, as a child of God, as a righteous person, you may fall. సత్యమే, ఒక క్రైస్తవుడుగా నీతిమంతుడుగా నువ్వు పడిపోయే ఆస్కారాలు ఉన్నాయి. Because you are living in this slippery world. ఎందుకనగా ఈ జారుతూ ఉన్నటువంటి లోకంలోనే ఉన్నావు. Your own flesh is so deceitful. నీ సొంత శరీరమే మోసయుక్తమైనది. The enemy Satan is there. శత్రువైన సాతాను ఉన్నాడు. Though you fall, yet you will rise, as we read in Psalm 37:24. 37వ కీర్తన 24వ వచనములో మనం చదువుకున్న ప్రకారం నువ్వు పడిపోయినను లేవలేక ఉండవు. Why? ఎందుకు? Because the one who called you, that is the Lord Jesus Christ, is faithful. 1 Corinthians 1:9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు కాబట్టి. Especially those of us who are eagerly waiting for his second coming. విశేషంగా ఆయన యొక్క రెండవ రాకడను మరి తీక్షణంగా అపేక్షిస్తున్నవారు. As it is written in Revelation 21st chapter. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం. Not only this new year, please remember, he is creating a new heaven and new earth for us. ఈ నూతన సంవత్సరం మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి, మన కొరకై ఆయన నూతన ఆకాశము నూతన భూమిని కూడా సృష్టిస్తున్నాడు. Because the present heavens will pass away with great noise, as it is written in 2 Peter chapter 3 verse 10. ఎందుకనగా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఇప్పుడు కనబడుతున్నటువంటి ఈ కృత్యములు ఈ ఆకాశములు అన్నీ కూడా మహావేంద్రముతో లయమైపోయి ఉన్నాయి. And in the new heaven and in the new earth there shall be neither death nor pain. నూతన ఆకాశము నూతన భూమిలో మరణం ఉండదు, బాధ కూడా ఉండదు. And therefore there is no sorrow, no crying. కాబట్టి దుఃఖము ఏడుపు కూడా ఉండదు. All tears shall be wiped away. కాబట్టి నీ కన్నీటి బాష్ప బిందువులన్నీ కూడా తుడుపు పెట్టబడతాయి. Oh brothers and sisters, సోదరి సోదరులారా, what a glorious hope the Lord has given to us. దేవుడు మనకి ఎంత మహిమాయుక్తమైన నిరీక్షణ ఇచ్చాడు. Though you are going through tears today, ఇది నాన్న నీవు కన్నీళ్ల గుండా వెళ్తున్నప్పటికీ a day is going to come, the Lord will wipe away all your tears. ఒక దినం రాబోతుంది, ప్రభు నీ
కన్నీటి బాష్ప బిందువులన్నీ కూడా తుడిచివేయనై ఉన్నాడు. Therefore, don't lose heart. కాబట్టి నువ్వు కృంగిపోవద్దు. By the way, అదే రీతిగా are you having this hope? నీకు ఈ నిరీక్షణ ఉందా? You are hearing this wonderful message అద్భుతమైన ఈ సందేశాన్ని అయితే వింటున్నావు. on the very happy day, the happy New Year day. You are hearing this hopeful message. ఈ సంతోషకరమైన దినాన, నూతన సంవత్సరపు దినాన ఇలాంటి వర్తమానాన్ని అయితే నువ్వు వింటున్నావు. But are you having this hope? అయితే నీకు ఈ నిరీక్షణ ఉందా? This hope is only for his children. ఈ నిరీక్షణ కేవలము ఆయన బిడ్డలకి మాత్రమే ఉంటుంది. So far, if you have not become his child, ఇంతవరకు కూడా నీవు ఆయన బిడ్డవు కాకుండా ఉంటే you also can become his child by confessing your sins and washed by the precious blood of Jesus Christ, which he shed on the cross of Calvary. నీ పాపములను ఒప్పుకుంటూ కలవరి శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు కార్చిన రక్తం ద్వారా కడగబడటం వలన నీవు కూడా ఆయన బిడ్డవు కాగలవు. Accept him today ఈ రోజే ఆయనను అంగీకరించు. and start a new life in this new year as his child. మరి ఈ నూతన సంవత్సరంలో ఈ దినాన్ని నూతనమైన విధానంలో ఆయన బిడ్డగా నీవు ఆరంభించు. And start this new year with praise and worship. ఈ నూతన సంవత్సరాన్ని స్తుతి ప్రార్థనలతో ఆరంభించు. May God guide you continually. దేవుడు నిత్యము నిన్ను నడిపించును గాక. May God make this new year 2021 as a unique year in your life. దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని అనగా 2021 సంవత్సరాన్ని నీ జీవితంలో ఒక అసమానమైన సంవత్సరంగా చేయను గాక. May God bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.